మరి మీ నర్సయ్య తాత చిన్నగా బీజేపీ భవన్లో అడుగు పెట్టిండు. ఇక మరి ఏం లేదు కథ, కానీ పోలీసు వాళ్ళు ఏమో నీ దండం పెడితే కందిరిగా లేక వీళ్ళంటే తిరుగుతూ ఉన్నారు. వామ్మో ఏంది పంచాయతీ స్థలం ఉండ, ఏం పంచాయతీ అంటే భూమి పంచాయతీ. ఇక తాడుకు వచ్చి లేదు, తగుడుకు వచ్చి లేదు, గుంజకెందుకమ్మ గుంజులాట అన్నట్టు పోయినాకో మేము మా సర్కారు కేంద్రంలో నీ దండం పెట్టి సుప్రీంకోర్టులో మా న్యాయవాదులతోటి వాదిస్తే న్యాయస్థానము మాకు ఒప్పచెప్పింది సర్కారు భూమి అని కుండ బద్దలు కొట్టింది. మళ్ళీ ఎందుకు ఈ తాడుకు వచ్చేది తగుడుకు వచ్చేది గుంజకెందుకమ్మ గుంజులాట అన్నట్టు వాళ్ళకు వీళ్ళకెందుకు ఈ గుంజులాట అనేది ఇప్పుడు రేవంతమయ్య ఆంబాయం. ఇక మరి బీజేపీ పెద్ద మనిషి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్న కంటపడ్డాడు. ఏందే ఆ పెద్ద మనిషి అటమొత్తుకుంటుండు, ఓ దిక్కు సర్కారు సంస్కారం లేక తనలాడుకుంటా సంసారాన్ని దిగదీస్తుండు. మీరు కొంత ఏమో చేస్తున్నారట, మీరు వచ్చకాయని ఏమో తీసుకొస్తలేరు, ఆడ మోడీని ఒప్పిస్తలేరు, ఈడ బాగానే ములుగర పెట్టి కూర్చున్నారు. ఏంది పద్ధతి? తనలాడుకుంటూ సంసారం చేసేటటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ముందు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు మీరు మాట్లాడే ముందు ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. గతంలో టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే వేల ఎకరాలు లక్షల కోట్ల విలువైన తెలంగాణ భూముల్ని అమ్మిండ్రు. ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలేంది? తెలంగాణ విలువైన భూములు అమ్మడానికి పాలకులు కావాలన్నా, భూములు అమ్మడానికి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు సరిపోతుండే కదా అని అన్నాడు. మరి వీళ్ళని ఏమనాలా? ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ అమ్మితేనేమో రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అన్నారు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అమ్మితే పాలకులు అనాలనా? అందుకే కాంగ్రెస్ పార్టీ గొప్పగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తామని హామీలు ఇస్తే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని నెరవేరుస్తామని చెప్పి నమ్మించే ప్రయత్నం చేశారు కాబట్టి మీకు అవకాశం ఇచ్చారు. ఈరోజు మీరు గద్దెనెక్కిన తర్వాత ముఖ్యమంత్రిగా ఒక మాట, కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యునిగా ఇంకో మాట మాట్లాడితే అది ప్రజలు దాన్ని గమనిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఈరోజు ఒక వితండ వాదన చేస్తున్నది. ఏమని? సుప్రీంకోర్టు ప్రభుత్వ భూమి అని చెప్పింది కాబట్టి మేము ఆ 400 ఎకరాలని అమ్ముతామని అంటారు. వాస్తవం సుప్రీంకోర్టు ప్రభుత్వ భూమి అని చెప్పింది. యూనివర్సిటీ కూడా ప్రభుత్వందే కదా. యూనివర్సిటీ ఈరోజు ఉన్నటువంటి వాదన ఏంది? యూనివర్సిటీకి ఆనుకొని ఉన్నటువంటి ఆ భూముల్ని అమ్మద్దు, పర్యావరణానికి ముప్పే కాకుండా ఈ విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటిది, తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించింది. ఈ రాష్ట్రానికి డబ్బే కావాలనుకుంటే రేపు వందల వేల లక్షల కోట్ల రూపాయలు ఇక్కడి నుంచి కూడా అప్పు తీసుకురావచ్చు. కానీ యూనివర్సిటీకి ఆనుకొని రేపు 400 ఎకరాలు 500 ఎకరాలు భూములు కావాలంటే భూమి తీసుకొచ్చి అక్కడ భూమిని పెట్టలేం కదా. ఈరోజు భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. గొప్పగా మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణలో ప్రజాపాలన వస్తున్నది, కంచెలు తొలగించేటటువంటి రాజ్యం తెస్తున్నామని చెప్పింది. ఇదేనా కంచెలు తొలగించే రాజ్యం? కంచె తొలగించినంత మాత్రాన సరిపోతుందా? ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ కంచెను పెట్టి రాజ్యం వెళ్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పోలీసులను పెట్టి రాజ్యం వెళ్తా ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరినీ ఇండ్ల ముందర పోలీసులు పికెటింగ్లు పెట్టి, మరి అదేవిధంగా పోలీసుల పహారా మధ్యన ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం, భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అరెస్ట్ చేయడం, ఎమ్మెల్యేలు కూడా స్వేచ్ఛగా యూనివర్సిటీకి దగ్గర పోలేనటువంటి పరిస్థితి ఉంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పాలనలో తేడా ఏమున్నది? అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు తీసుకుంటున్న నిర్ణయాన్ని వెంటనే విరమించుకోండి. ప్రజలు వ్యతిరేకిస్తున్నటువంటి నిర్ణయాన్ని, ప్రజలు వ్యతిరేకిస్తున్నటువంటి అంశాన్ని మీరెవరు కూడా అంత తీవ్రంగా మేము అమ్ముతామనంటే గతంలో టీఆర్ఎస్కు ఏ రకమైనటువంటి గుణపాఠం చెప్పినో ఈ రాష్ట్ర ప్రజలు మీకు కూడా ఆ రకమైనటువంటి గుణపాఠమే చెప్తారు. కాబట్టి ఇంకా 3.5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని మీరు పరిపాలించాలా. అందుకే ప్రజా వ్యతిరేకానికి, ప్రజా ఆగ్రహానికి గురి కావద్దని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నాం. మరి ఈ కర్మాల గల మొగల్ని కంబట్లో కట్టి భుజం మీద వేసుకుంటే జారి ఈదులో పడ్డట్టు ఇప్పుడు ఆయన పెద్ద మనిషి నేను మూత మోగించినా తిప్పట్లాడినా నేను తనలాడినా కాబట్టి సుప్రీంకోర్టు ఇవాళ సందేశం చెప్పింది. ఏది భూమి సర్కార్దే అని. మరి బీజేపీ వాళ్ళు ఎందుకు కొట్లాడతలేరు, బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు కొట్లాడలేదు, ఎందుకు సభ్యుగా ఊకున్నారు అనేది కూడా ఇప్పుడు తెర మీదకి వస్తుంది. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా తొందరగా జడ్జిమెంట్ వస్తే అమ్ముకుందామని వాళ్ళు కూడా ఆలోచించారు. వాళ్ళ కర్మగాలి ఆ రోజు జడ్జిమెంట్ తొందరగా రాలేదు. వీళ్ళకు జడ్జిమెంట్ వచ్చినంత మాత్రాన అమ్ముకోవాలని ఏమున్నది? ప్రభుత్వ బాధ్యత. కేసులు ఉంటే జరిగినటువంటి వాదనలు వినిపించి న్యాయవాదులను పెట్టి ప్రభుత్వం కేసులు గెలవాలి. కేసు గెలిచినంత మాత్రాన మేము అమ్ముకుంటామనంటే అది సరైనటువంటి వాదన కాదు.
మరి ఇంకోటి ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి బీజేపీ తోటే సాధ్యమవుతుంది అనేది ఇప్పుడు మీరు అంటుర్రట. మరి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ 42% పెంచి తెలంగాణలో అటో ఇటో పురుడు పోసుకుంది. మరి ఇప్పుడు ఢిల్లీలో పార్లమెంట్ కాడికి పోవాలి. మరి అక్కడ ఆమోదానికి షెడ్యూల్ పెట్టడం మరి మీరు మోడీ సార్ని ఒప్పించి ఏమన్నా ఎవరు ఉందా ఉత్తదేనా? మేము ఆ రోజు శాసనసభలో స్పష్టంగా చెప్పినాం, బీసీలలో 42%లో ముస్లింలు లేనటువంటి బిల్లుని పంపండి. ముస్లింలు లేనటువంటి బిల్లుని పంపితే మేము ఖచ్చితంగా మా మద్దతు ఉంటుందని చెప్పినాము. ఈరోజు మతపరమైనటువంటి రిజర్వేషన్లను రాజ్యాంగం ఒప్పుకోదు, దాన్ని శాసనసభలో కూడా చెప్పినాము. ముస్లింలు లేనటువంటి రిజర్వేషన్లు రావాలని, ముస్లింలు లేనటువంటి బీసీలకు ఆ రకంగా న్యాయం చేయాలని కోరినాం. కానీ ఈరోజు ఆ విషయం మీద ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా చెప్పలేకపోతున్నది. ముందు 42% రాని మేము తర్వాత ఆలోచిస్తామంటారు. ముందు మీ విధానం స్పష్టం చేయండి. ఒక పక్క హైకోర్టు కొట్టేసింది ముస్లిం రిజర్వేషన్ మీద, సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అటువంటి సందర్భంలో ఆ విషయం మీద ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలా. ప్రభుత్వ విధానం ఇంకా స్పష్టంగా లేదు. అందుకే బీసీలని మరొకసారి మోసం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నది. ఎట్టి పరిస్థితులలో భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పుడే బీసీలందరికీ న్యాయం జరుగుతుంది. మరి ఇప్పుడు గుజరాత్లో కూడా ముస్లింలు బీసీలో ఉన్నారట, కానీ బీసీల జాబితాలలో మరి అంటారు కాంగ్రెస్ వాళ్ళు, అది వాళ్ళకో న్యాయం మాకో న్యాయమా అనేది కూడా తెర మీదకి వస్తుంది. ఉన్నటువంటి 1-2 తెగలు, అది దూదేకులు కానీ మిగతా కొన్ని కులాలు 1-2 తెగలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు. కొత్తగా మిగతా వాళ్ళని చేర్చి బీసీలకు అన్యాయం చేయాలన్నటువంటి ప్రక్రియను మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాము. ఒక పక్క బీసీలకు న్యాయం అంటారు, మరో పక్క ఉన్న పర్సంటేజ్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నప్పుడు మీరు లెక్క తెచ్చినప్పుడు ఈ 42 సంఖ్య ఎక్కడికి వెళ్ళి వచ్చింది? మాకు అనుమానం వస్తున్నది కేసీఆర్ లక్కీ నంబర్ 42-426 కాబట్టి ఆ విధానాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవలంబిస్తున్నారని అనుమానం వస్తూ ఉన్నది. అధికారం టీఆర్ఎస్ పార్టీ కోల్పోయినా ఈ 42 అనే సంఖ్య ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రవేశపెట్టింది? అందుకే మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ బీసీలకు న్యాయం చేసే దిశగా కేంద్రంలో ఈ రోజుకి కేంద్ర క్యాబినెట్లో చూడండి ఎంతమంది బీసీలు ఉన్నారు. అదేవిధంగా బీసీ కమిషన్కు జాతీయ స్థాయిలో చట్టబద్ధత నరేంద్ర మోడీ గారు, ఈ దేశ ప్రధానమంత్రి బీసీ నరేంద్ర మోడీ గారు. అందుకే భారతీయ జనతా పార్టీకి అధికారం ఇస్తే తప్ప బీసీలకు న్యాయం జరిగేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు తెలంగాణలో సన్న బియ్యం ఇచ్చి నీ దండ పెడితే సోనియమ్మ ఇప్పుడు ప్రతి ఒక్కరి గుండెలో నిలిచిపోతుంది అట. కొండంత పండుగ ఇప్పుడు తెలంగాణలో సన్న బియ్యం పండుగ అవుతుంది అట. మరి బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎందుకు ఇస్తలేరు సన్న బియ్యము అని వాళ్ళు అక్కడ సన్న బియ్యం వెనుక అసలు కథ ముందు రాష్ట్ర ప్రజలకు తెలవాలి. కేంద్రం ఇచ్చే బియ్యమే 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 10 రూపాయల మట్టుకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది. స్పష్టంగా చెప్పినాం. కేంద్రం ఇచ్చేటటువంటి విషయాన్ని మీరు ప్రజలకు ఎందుకు చెప్తలేరు? ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టుకుంటే మాకేం అభ్యంతరం లేదు, 1 కాదు 2 పెట్టుకోండి. దాని పక్కన దేశ ప్రధానమంత్రి గారి ఫోటో కూడా ఉండాలా. ఎప్పుడైతే 40 రూపాయలు కిలో బియ్యంలో సాయం చేస్తున్నటువంటి వాళ్ళ ఫోటో పెట్టము అని అంటే ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ అన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఈరోజు కేంద్రం ఇంత గొప్పగా సాయం చేస్తే నేను ఇంకో విషయం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నాం. గతంలో మీ తెరే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడారు. 10 జిల్లాలు, ఆనాడు 10 జిల్లాలు పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ 750 జిల్లాలు పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. గతంలో టీఆర్ఎస్ పార్టీ మీ తీరు మాట్లాడితేనే ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పారో తెలుసు. అందుకే 11 సంవత్సరాల్లో 11 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు కేంద్రం సాయం చేసింది. ఎక్కడ కూడా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి సమానమే. భారతీయ జనతా పార్టీ ఆలోచన ఈ సమాజంలో చిట్ట చివరి వరుసలో ఉన్నటువంటి పేదవాళ్లకు లబ్ధి దొరకడమే, లబ్ధి చేకూరడమే ప్రభుత్వం యొక్క నిజాయితీకి నిబద్ధత అని భారతీయ జనతా పార్టీ నమ్ముతుంది. కాబట్టి ఈరోజు సన్న బియ్యం గురించి మంచి పని మనస్ఫూర్తిగా అభినందిస్తాం ప్రభుత్వాన్ని. ఇది చేసినటువంటి పని చెడ్డది అని మేము మనం, కానీ దాంట్లో కేంద్ర ప్రభుత్వం సాయం కూడా చెప్పాలా. కేంద్ర ప్రభుత్వం 40 రూపాయలు సాయం చేయకుంటే మీరు అమలు చేయగలుగుతుంటారు, ఆ విషయం కూడా చెప్పాలా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం సివిల్ సప్లై విషయంలో ఏ రకంగా మీకు సాయం చేస్తున్నదో తెలుసు. దబనం, సూది, అదేవిధంగా సుత్తిలి, ప్రతి ఒక్క విషయాన్ని బ్యాంకు నుంచి మీరు లోన్ లేపితే దానికి వడ్డీ కూడా కేంద్ర ప్రభుత్వమే కడుతున్నది. ఈ రకంగా ఇంత గొప్పగా సాయం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మాట వరుసకు కూడా మీరు మాట్లాడే ప్రయత్నం
రాష్ట్రంలో లేరు అని అంటే ప్రజలు అన్ని విషయాల్ని కూడా గమనిస్తున్నారు. కానీ మొత్తానికైతే నీ దండం పెట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు అసెంబ్లీలో పురుడు పోసుకుంది. కానీ ఇది పార్లమెంటులో కుళ్ళ కుడుతందుకు ఇక అటో ఇటో అన్నాడు. కానీ ఎందుకంటే అంటనే ఉండు శంకరన్న, మీరు బీసీలలో ముస్లింలు ఎందుకు కలుపుకున్నారు, ముస్లింల కథ ఏంది బీసీలలో అని అప్పుడే గాలం వేసిండు. ఇక అది మరి ఎక్కడైతుందో ఏం దాగబోతుందో ఏం కథో కానీ మొత్తానికైతే చూద్దాం మరి రేపు ఈ రిజర్వేషన్ల కథ ఏడుకు వస్తుందో ఏమన్నా. నాకైతే కొద్దిగంతా ఏదో గది కథ. కెమెరామెన్ చారితో మీ నర్సయ్య తాత, బీజేపీ భవన్. ఇక మరి బీజేపీ భవన్లో బీజేపీ కోయగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శేఖర్ ఆ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుండు. ఇక మరి పట్నంలో రోడ్డు మీద పడ్డాడు మళ్ళీ మీ తాత. ఇక రోడ్డు మీద మరి జనాలు ఏమంటారు, ఏంది ఏం కథ అని ఈయన చెప్తా చూస్తూనే ఉంటుంది మన నేను ఏంది ఏం కదా ఆడ ఇంట కదా అది 400 ఎకరాల భూములు గచ్చిపోయిట. ఇప్పుడు ఆ భూములు సుప్రీంకోర్టు తీర్పిచ్చిందట సర్కారు భూమి అని. మరి ఇలా కావాల్సుకొని ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు దాన్ని పెద్ద పంచాయతీ చేస్తారు. ఎట్లా అంటావు ఈ పంచాయతీ? ఏం చేస్తాం సార్, అది గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ ఎంత మంచిగా ఉంటుంది పేదలకు. మరి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా మాట్లాడరాలు, ఇప్పుడు వాళ్ళ అధికారంలో లేరు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా అలా మాట్లాడితే మరి దానికి జవాబు ఎవరిస్తారు? ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. ఇప్పుడు వాళ్ళకి తెలుసు ఈ ప్రభుత్వం కరెక్ట్ గా చేస్తుందని వాళ్ళకి తెలుసు, కానీ అధికారంలో లేని కాబట్టి మన అధికారం ప్రజల్లో తెప్పించుకోవాలి అంటే ఏదో ఒక సూచన చూపెట్టాలడా. అందుకనే ఇప్పుడు ఈ భాగవతం ముంగట వేసుకుంటున్నారు. ఏదో ఒకటి ముందలేసుకోవాలి, బదనాం చేయాలి, నింద వేయాలి, బదనం చేయాలి, ప్రజల్లో చూపెట్టాలి. ఈయన ఇట్లా చేస్తున్నాడు, అట్లా చేస్తున్నాడు, ఈయన పదవి దింపాలి, మన సీట్ ఎక్కాలి అంటే ఏదో చూపెట్టాలి కదా. కేసీఆర్ గారు అమ్మితే దొంగ అయ్యాడు, వీళ్ళు అమ్మితే అమ్మిందా కేసీఆర్ మస్తాలు అమ్మిందా. వాస్తవం కదా, అది మీకు కూడా తెలుసు. అదే పద్ధతి. రేవంత్ రెడ్డి అమ్ముతానేమో పద్ధతి, కేసీఆర్ అమ్ముతానేమో దొంగ. ఏడుకొచ్చింది కథ అదనమాట. మంచి మెలక మీద ఉన్నాయి. మరి ఏమో అనుకున్నా కానీ ఇప్పుడు ఉన్న వాస్తవం చెప్పాలి. అది అర్థమైందా సార్? ఉన్న వాస్తవం మాట్లాడుకోవాలి అంతే. సత్యం ఎప్పటికీ గెలుస్తుంది. అబ్బా సత్యాన్ని ఎవరు కూడా ఏమి చేయలేరు. నిద్రలో లేపినా కూడా ఏమిరా అంటే వాడు మనసులో ఉంది సత్యమేగా చెప్పిండు అంతే. ప్రజలు కేసీఆర్ కోరుకుంటారు. ప్రామోద్ పాలన కావాలంటే ప్రామోద్ పాలన కావాలంటారు. ప్రజాపాలన వద్దంటారు. సర్వేల ప్రజాపాలన పడిపోయింది. ఈ కోళ్ళకి ప్రజలకి ఏమైపోయిందంటే నెలవంగానే పథకాలు వచ్చేయాలి. పథకాలు వచ్చేయాలంటే ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయాలంటే ఇప్పుడు ఈ మన రేవంత్ రెడ్డి సార్ చేయడానికి లేదు. పథకాలు ఎందుకు మీకు, నేను చేస్తాను మీరు తినండి. పథకాల వల్ల ఉపయోగం లేదు. పథకాల వల్ల ఏమొస్తుంది ఉపయోగం చెప్పండి? ఇప్పుడు ప్రభుత్వాలన్నీ పథకాలు పెట్టుకుంటారు. పథకాలు లేకుండా 4 పెట్టుకుంటే చాలు. విద్య, వైద్య, వ్యవసాయము, వీళ్ళందరూ పట్టించుకోవచ్చు. ఏ పథకం ఎవరికి వద్దండి. అందరూ కష్టపడుతున్నారు. చెత్త కాగితాలు ఏరుకున్న కానీ ఇంజనీరింగ్ చేసిన వాడి దగ్గర కూడా ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు ఉంది. డబ్బు లేనివాడు ఎవడున్నాడు చెప్పండి. అప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ ఏమంటుంది, సర్వే చేసేస్తున్నా నేను, పేదోనికి ఇస్తా, అది ఇస్తా. ఎవడున్నాడండి పేదోడు? హైదరాబాద్ ఇది అసలే కోయగా చెప్తా ఏదో పంచాయతీ నడుస్తుందట, భూముల పంచాయతీ. ఆ యూనివర్సిటీ కోయిలాగలకు ఎగేసిరట, ఈ రోడ్ల మీదకి వచ్చిరట. ఇక మరి నేను న్యాయస్థానంలో గెలిచిన సర్కారు ఈ భూమి అంతా సర్కారుదే అని సుప్రీంకోర్టు చెప్పిందట. ఈయన బీఆర్ఎస్ కోయిలాగలు బీజేపీ కోయిలాగలు వంత పడుతున్నాయట, అడగాలు వేస్తున్నాయట. అసలు ఏంది పంచాయతీ ఎక్కడ అర్థమవుతలేదు. ఎంత చేసినా కానీ స్టూడెంట్స్ ఒప్పుకోరు కదా. స్టూడెంట్స్ కంపల్సరీ ఫైట్ చేస్తారు. కంపల్సరీ యూనివర్సిటీకే వస్తుంది, క్యాంపస్ కే వస్తుంది కదా.
ల్యాండ్ మొత్తం. అది ఎక్కడికి ఏమో బిల్డింగ్ రావో గిల్లి రావో ఏదో చేయబోతుంటే అది సుప్రీం కోర్టులో పడితే కొట్లాడి ఇప్పుడు రేవంత్ దాన్ని కొడుకు తీసుకొచ్చిందట. ఇక ఇప్పుడు నేనున్నా అని ఇప్పుడు పడగిస్తున్నాయి కోజాగలు. అది ఏంది అంట ఎంత చెప్పినా కాదులే, రేవంత్ రెడ్డి చల్లబడ్డాడు ఇక అంతే. స్టూడెంట్ పవర్ మీద రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? స్టూడెంట్స్ క్యాంపస్ పెట్టుకుని ల్యాండ్ అంటే రేవంత్ రెడ్డి ముంగడి కోసం నెక్స్ట్ టైం ఇప్పుడు సర్కార్దే అని తేలిందట 400 ఎకరాలు. మా సర్కార్ అయితే కంపల్సరీ క్యాంపస్ కి వచ్చేస్తుంది అది. కాదు పిల్ల, ఇప్పుడు ఈయన ఏమంటుండ అంటే వాళ్ళ కంపెనీలు ఇక ఇదో అదో పరిశ్రమలు పెట్టి క్యాంపస్ ఓ పిల్లగా ఇప్పుడు అది 400 ఎకరాల కంపెనీలు పెట్టి పరిశ్రమలు పెట్టి నీ కొడుకులకు ఉద్యోగాలు నౌకర్లు ఇప్పిద్దామని చూస్తుండే వాళ్ళ కంపెనీలు పెట్టి ఆయన తింటా అంటుండా లేకపోతే లొట్టలు వేసుకుంటా అంటుండా ఈ మొగోడు చూడు. అది కూడా కరెక్టేలే. కానీ ఇప్పుడు కొంచెం పాయింట్ ఏంటంటే క్యాంపస్ కూడా మన క్యాంపస్ వాళ్ళకి మళ్ళీ ఏమైనా చేస్తాడేమో, మళ్ళీ వాళ్ళకు స్టూడెంట్స్ కి ఏమైనా చేసినాక తీసుకుంటాడేమో ల్యాండ్. అట్లా కంపెనీలు పెట్టుబడులు తీసుకొని కంపెనీలు కడతాడట, పోరగాళ్ళకు నౌకర్లు ఇస్తాడట. చెడదంటవా? మంచిదే, అదేనా? అలా చదువుకున్న వాళ్ళకి ఇస్తే ఇంకా మంచిదేనా. గచ్చిబావిలో భూముల పంచాలి మరి అది ఒడిసేరా ఎట్లా ఏంది ఏం కథ? ఓ నీకు తర్వాత ఏముంది? మనకు తెలిస్తే మాట్లాడతాం, తెలియనప్పుడు ఏం మాట్లాడతాం. ఇప్పుడు 400 ఎకరాలు సర్కార్దే అని తెరదెరవైందట, సుప్రీంకోర్టు తీర్పిచ్చిందట. ఇక మరి ఇప్పుడు బీఆర్ఎస్ కోయిలాగరు బీజేపీ కోయిలాగరు ఏమో ఈ యూనివర్సిటీ కోయిలాగరని ఖుషి కలుపుతున్నాయట, పంచాయతీలు ఎత్తున్నాయట. మరి ఎట్లా అంటావు? ఇది సరే అంటావా, మంచిదే అంటావా? మనకు తెలియదు కదా, నేను దాని గురించి తెలియదు, మనం ఏం మాట్లాడతాం చెప్పు. కోళ్ళమ్ముడు కూరమ్ముడు ఎరికేనా? ఇక అదే అంతకన్నా ఎక్కువ ఏం తెలియదు కదా మనకు. సరే మరి ఇప్పుడు రాకపోగా రేవంత్ సర్కార్ వచ్చినాక ఏమనిపిస్తుంది పానం? ఏమనిపిస్తే అందరికి అనిపించేది మనకు అనిపిస్తుంది, అందరు ఏమంటారో అదే మనం కూడా అనిపించేది. నీకేమనిపిస్తుంది అంటున్నా? ఏమనిపిస్తుంది అన్న, మంచి చేస్తుంది కదా సర్కార్, మంచి చేస్తుంది కదా. వచ్చింది వస్తుంది, ఇంకోసారి వస్తే ఇంకా మంచిగా వస్తుంది లైన్లకు. అది కోయిల తావన పడ్డది. మంచిగా జర సలవారు అవుతుందా? అర్థం అవుతుంది. పెర ఉంది, అంతలేని పెర ఉంది. మరి ముసలి తిప్పట్లాడుతుందా? ముసలికి బేరం చేస్తలేదని ఏం తిప్పట్లాడతలేదు, ఏం తిప్పట్లాడతలేదు, ఆమె తిప్పట్లాడుతుంది. అంతేనా? మరి ఇప్పుడు ఎట సంగతి పిల్ల రేవంత్ సర్కార్ వచ్చినాక ఏమనిపిస్తుంది పానం? ఏమనిపిస్తుంది? గిట్టే ఏముంది, గిది పానం ఇక తాగమంటే గిదే తావు, గిదే తావు. ఏమనుకుంటారు జనాలు? ఏమో నాకు బయట నాకెవరికా ఏంటో నన్ను బయట పోయి నేను వచ్చి కూర్చుంటే ముఖ్యమంత్రి మంచిగా చేస్తుంది. ఎవరు మన ముఖ్యమంత్రి? ఎవరు మన ముఖ్యమంత్రి పేరు? ఏం పేరు? రేవంత్ రెడ్డి కదా. అమ్మో పోయినాక చెవి కదా. మరి పని మంచిగా చేస్తున్నా అంటున్నా. మంచిగా చేస్తుడా? పడ్డాయి, దందలు లేవు. పడుకుందా బేరం? మరి ఎట్లా చేస్తావు? మగోది ఏం చేయాలి చెప్పు? వెళ్తుందా? మరి ఉత్తదేనా? ఒత్తుతేనే అంతా ఒత్తుతేనే. మరి మీ ఆమె తిప్పట్లాడతారు ఏదో, ఆమె కూడా పనికి పోతుంది. ఏం చేస్తాం మీరు దందలు లేక? అంతేనా? మరి పెట్టేటుంది సంసారం? పర్వాలేదు, ఇప్పుడు మటుకైతే ఏదో నడిపిస్తున్నాం, కిందనో మీదనో పడే నడిపిస్తున్నాం. మరి కేసీఆర్ అయ్యా ఏదో 27 తారీఖు నాడు సభ పెట్టబోతున్నట, పోతున్నావా మరి సభకు? ఏ సభలకు మాకు రెక్కాడుతుంటే ఒక్క ఆడుతుంది, సభలకు ఎడికి పోతాం? వస్తుర్రు 10 లక్షల మంది వస్తుర్రు అని అక్కడ పోగొడుతుర్రు. చెప్తారు, చెప్పటంలోకి ఏముంది. అంతేనా? మరి పోయేటోళ్ళు ఏమన్నా కావాలి నా పైకేమో ఉత్తనే పోతారంట అభిమానం మీద. ఎవరు పోతారు? ఎవరు పని వదులుకొని పోతారా ఇవాళ రేపు? అంతేనా తాత? వచ్చే అంటున్నారు వాళ్ళు. అయితే అంతే అంటవా? అంతా అంటే మీటింగ్ 27 తారీఖు నాడు వరంగల్ హన్మకొండ వస్తా. ఎందుకు రాను? వస్తావా? అందరం పోతే వస్తాం. అంతేనా? అందరితో పాటు మనం మనం వచ్చాకైతే ఇది మంచినీళ్ళు బువ్వ పెడతారు. ఇక మరి నువ్వు మరి ఏరే అయితే మాత్రం ఏది ఉండదు. కావాలా? కావాలి మరి. ఇక బువ్వలేని ఉంటావా? బువ్వ కావాలి కానీ ఇంకేమైనా కావాలి నాటిన పైగా ఇట్లా మాకేమొద్దు. నిజంగా అంటున్నావా? ఉట్టిగానే పోతారు. ఎందుకు పోతారు?
అయితే మరి ఇక పేరు రాసుకో పిల్లగా ఈమెకి కత్తి మళ్ళీ ఏమో కావాలన్నారు ఈమెకి ఏమవుతాడు ఈ సమితికి సమితి మరి నువ్వు మన మాట తప్పొద్దు నేను ఎప్పుడు మాట అంటే మాట నాది మాట అంటే మాట ఏ కాదు ఏమవుతుందా నీకు నాకు ఏదొద్దు వస్తావా పక్క ఊరికి వస్తా ఎందుకు రాను నీ రేవంత్ అంటుంటే ఈ నడవంగా ఉసుగొల్పి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏదో పంచాయతీ ఆట రోడ్ల మీద పడ్డది ఎడ చేస్తావు తన పేరు జై తెలంగాణ గీతం రాసిండే తన పేరు ఏదో ఉంది అందేశ్రీ అదే శ్రీనాడు కదా పోయి ఆయన అడగండి కరెక్ట్ సమాధానం చెప్తాడు అంతేనా తాత తననే కరెక్ట్ సమాధానం చెప్పాడు నువ్వేం చెప్తావు మరి దీని మీద ఆదేశీ చెప్తాడు ఆదేశీ చెప్పిన మాటని అందరి మాట ఏయ్ మరి రేపు వస్తున్నావా మీటింగ్ కు ఎక్కడ మాది ఇదే మీటింగ్ అదేనా వస్తారు మా మనవరాళ్ళు వస్తారు మీటింగ్ కు ఆయన అంటారు వాడు కలవరిస్తారు ఇక మీటింగ్ లో ఇదే పని అయ్యా ఇదే పని మా మరి కావాలని నీకు ఇక ఇస్తారు కూర్చున్నారు ఎంత కావాలి బియ్య కేసీఆర్ సభ పెడుతున్నట నీకు శివలో పడదా ఈ ముచ్చట హనుమకొండ కేసీఆర్ సభ పెడుతున్నట సభ పెడుతున్నాడు మళ్ళీ ఇంతో అంత కేసీఆర్ మంచిగా ఉండే ఎట్టా మళ్ళా ఇంతో అంత పింఛన్ చేసే అదో ఇదో చేసిండు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి బస్ పిరి పెట్టి ఏం బాధ ఎవరి మీద ఎవరు పడుతుర్రు నువ్వైతే పోతానే బస్సు బిరిగా పెడితే మేము ఆటోలకే వేసుకొని వస్తాం ఊళ్ళకెళ్ళి మూటలు మరి నీ కోడళ్ళు నీ బిడ్డలు పోతారా మా బిడ్డలు ఇంటికాడనే ఉంటారు మా కోడళ్ళు ఇంటికాడనే ఉంటారు మేము వస్తే పొద్దుగాల ఆటోకి వస్తాం మళ్ళీ నైట్ ఆటోకే పోతాం అయితే వద్దంటావా పిరి బస్ తీసే అంటావా ఈ బస్ తీసేసి ఏమైనా తినే వస్తువులకు తక్కువ చేయమని ఆ డీజిల్ ఖర్చు తక్కువ చేయమని తినే వస్తువులకు తక్కువ చేయమని ఇంకంతే నూనె డబ్బా 2400 ఉంది ఈ 2000 చేయమాను గిరాకీ వస్తలేదు రోడ్ల పోయించి అమ్ముతురా అంతా ఈ మార్కెట్ కి ఏమైనా కట్టుబడి లేదా ఏ కట్టుబాటు పెడతలేరు యూనివర్సిటీ కోసం పంచాయతీ చేస్తున్నాడు భూముల కోసం మరి నువ్వు గిడి తిరుగుతున్నావు ఏది ఏ జాబులు లేక ఇంటి దగ్గరే వ్యవసాయం చేసుకుంటున్నాం అంతేనా 57,000 పైచిలు కొలువులు వచ్చే నిజమన్నా నీ పేరు అలా రాలేదా ఎట్టా మరి ఇప్పుడు రేవంత్ పెట్టుబడులు తీసుకొస్తున్నట ఇప్పుడు పరిశ్రమలు కంపెనీలను తీసుకొచ్చిందట ఈ కొలువులు అని కనబరిస్తుండు ఏ కంపెనీలు తీసుకొచ్చిండు కొలువులు ఇప్పుడు ఫ్యూచర్ సీట్ యంగ్ ఇండియన్ ఇంకేదో కథ నడుస్తుండే ఇప్పుడైనా ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటుండే ఈ మగవాడు అప్పుడే అయిపోయానంటే 10 ఎకరాలు ఉంటే రైతు బంధు లేదు ఏమీ లేదు పంటలు కొనేవాడు లేడు రైతు బంధు వెనుకో ముందో పడుతుంది అంటారు 3 ఎకరాలు లోపు వాళ్ళకి పడ్డాయి మరి మాకు 10 ఎకరాలు పొలం ఉంది నిన్న మొన్న అసెంబ్లీలో మొన్న ఉగాది నాటికి అన్ని అయిపోతాయి అన్నాడు ఏమి పడలేదు ఆశ పెట్టుకుని కోయిలాగా వచ్చే యాడంగా వస్తే జర్ర సైజు తాత జర్ర సంసారము వెళ్ళి సంసారం అయితే కొత్తగా కూల పెట్టిండు జర్ర సైజు ఏమంటే మన అంతేనా కాదా ఈమె నీ కలుపుకుందా అయ్యా అయ్యో మా మనవరాలు బాగా హుషారే ఉందిగా మరి నువ్వు ఈయనకి ఇట్లా ఆడిస్తున్నావు ఇంటికాడ కోడని ఎట్లా ఆడిస్తున్నావు ఎట్టు సంసారం చల్లగా అయినావు చల్లగా అయింది ఆయన మళ్ళీ వచ్చేదే పోయి ఉండేది ఉత్త పుణ్యానికి అయితే లూజిపోయింది ఆ సంసారం అనే తెలంగాణ సంసారం ఆయన పనులు ఎవరు చేయమన్నారు ఎవరు చెప్పారు ఆయనకు ఆడవాళ్ళకి బంధు మగవాళ్ళకి ఏం పెట్టాలి ఇవన్నీ రేట్లు పెంచాలి ఎవరో చెప్పిన ఆయన నీకు ఆయన చెప్పిన ఆయన బుర్ర ఒకనే మురుకుతున్నావా బస్సులా నువ్వు ఏం అక్కర్లేదు ఆయన పెట్టేది అంతేరా అయితే రేపటి డ్రైవర్ చెప్పాలి కండక్టర్ కి రైతు బాగా ఉంటే మేము పోతాం మా ఇంటికి అంతేరా జగన్ రెడ్డి పోతాం మొగుతుందిగా చెప్పు ఎట్లా సార్ ఏం నడుస్తుంది మరి ఈ రైతు బజార్లా కొత్తపేట ఇదే కొత్తపేట రైతు బజార్ ఏం నడుస్తుంది ఇక్కడ కథ ఇక నడుస్తుందంటే గట్టిగా వస్తున్నాము అమ్ముకుంటున్నాం పోతున్నాం గంతే వేరే కథ ఏమైనా నడుస్తుందా వేరే కథలు ఏమున్నాయి అయ్యో ఏమైనా కథలు ఇక వేరే కథలు ఏముంటాయి అంతేనా గంతే పెద్ద పడ్డ బాత్రూమ్ నీళ్ళ సౌకర్యం బాత్రూమ్ ఉంది అన్ని ఉన్నాయి మరి ఎండాకాలమే మరి వచ్చిపోయే చుట్టాల ఇది మరి మీ కస్టమర్ల ఇది అలా షెడ్ పడ్డ నీళ్ళ సౌకర్యం ఉందా
ఉందా? అన్నిటికి ఉన్నాయి. ఉందా? అమ్మో, ఇది మామిడికాయల కోజాగా చెప్తా అత ఎక్కడ మన దగ్గరనే ఇక్కడనే నాగోల్. ఏం పని చేశాడు మొగోడు? ఏం ఇట్లా వచ్చి కూర్చున్నా తెలిసి అన్న దగ్గరికి వచ్చిన. మరి ఏది పిల్ల ఇది పంచాయతీ ఎక్కడ చేస్తావు? భూముల పంచాయతీ గచ్చిబావులి ఏం చేద్దాం ఎట్లా ఉన్నట్లయితే కొనికి వచ్చేనా అవుతుందేనా? ఏ అంత ఉత్తనే ఉంది అంతేనా? ఏమంటది మనకేం తెలుసు, పొద్దున్నే తీడికి వచ్చి బతులు వ్యవసాయం చేసుకుని లోకలే మాది ఆరుట్లా. ఎట్లా మరి ఇప్పుడు ఇక్కడ రైతులు తెస్తారు ఆ కూరగాయలు మీరు కొనుక్కొచ్చుకొని ఇక్కడ పోసుకుంటారా? ఏంది కథ? రైతులే వస్తుంది. రైతు పాస్బుక్ జీరాక్స్ ఉండి పంట ఏదేది వస్తుందో చూసుకున్నాకనే అది కార్డు ఇస్తారు, లేకపోతే కార్డులు వేయాలి. అంతేలే, మోసం గీసం ఏది ఉండదు ఇక. ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు కోడళ్ళ మీద జరనన్న సుఖపడదామంటే మళ్ళీ వచ్చి ఎండల ఈ నీరు సక్కగా దాకా బో సక్కగా తినక ఎందుకు నీకు ఆరాటము? ఇంటికాడ ఉండకపోయినా ఇంటికాడ బో పెట్టొద్దాలు మనకు. అంతేనా? ఏదో కష్టం చెయ్యాలి ఉన్నాను రోజులు పాటు బిడ్డ. అంతేనా? ఏమనిపిస్తుంది రేవంతమే సర్కారు వచ్చినాక? మాస్తి ఇస్తుండు పైసలు. నీకు ఎన్ని కావాలా పైసలు? ఇంకా ఇస్తుండా? ఏం కావాలి ఇంకా నీకు? అది నువ్వు ఉగులే పోయి వస్తున్నావా బస్సులో పిరిగా? బస్ ఎందుకు పెట్టమన్నా? నాకు పెట్టమన్నా నేను పెట్టమన్నా బస్సు. మళ్ళా అది భూమి పైసలు వేస్తలేడా, ముసలి పైసలు వేస్తలేడా? ఏమేస్తుండ అవే 2000 వేస్తుండ అన్ని అబద్ధం ఆడి. ఇంకేం 2000 అయితే వస్తున్నాయిగా. కతిమయ్యి అన్న పైసలు ఎనుకో ముందో వస్తాయి. జర సైసూరి ఓపిక పట్టురి. తెలంగాణ సంసారం అంతా లూట్ చేసిపోయిన ద్వారా తమ ఆశ పోయి ఇప్పుడు ఫామ్ హౌస్ లో పండుకుంటూ ఈ శర మొత్తం ఇప్పుడు నాకు పడ్డది. నేను లంకలో సీతమ్మ శర కంటే ఎక్కువ వెళ్ళబోస్తున్నా. జర సైసూరి ఎనుకో ముందో ఇస్తా అంటుండు. ఈ ఓపిక లేదా నీకు? సరే నాయన ఏంటంటే మేమేం బాధపడేది ఏం లేదు. ఏం చేస్తుంది? అన్ని తీరు ఆలోచన చేసుకుంటుంది. కరువు కాలం చూసింది కాబట్టి ఇక షెడ్డో పట్టో ఎనుకో ముందో ఇయ్యకపోతాడా అని జర ధీర చేసుకుంది. మరి ఏమేమంటది? నేలకు ముఖం వేసింది. 59 సంవత్సరాలు ఏడుస్తుంది. మగవాని గట్టినే ఉన్నావు, నీకేం పింఛనే? కాళ్ళు పని చేయట్లేదు. కాళ్ళు పని చేయట్లేదు. గట్టిగా ఏంటంటే మరి మోకాలు పని చేయట్లేదు. ఏం చేయాలి చెప్పు? 6 పిల్లలు. మరి 57 సంవత్సరాలకి ఆందోళన ఇస్తుండ్రు. చెబుతున్నా బాబాయ్, ఇద్దరు వచ్చి మనకు ఉండలే గాని ఇప్పుడు ఆంధ్రలో 57 సంవత్సరాలకి ఇస్తారు పింఛను. ఇప్పుడు 59 వచ్చినాయి అట్లా కొత్త పెట్టినారు. అట్లా మొక్కకి 61 సంవత్సరాలతో పింఛన్ లేదు మా చిన్నక్కకి. మా బావ లేడు. మరి ఎక్కడికి పోయినా మండల ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా తర్వాత అచ్చంపేట మొత్తగారిది తిన్నా ఇవ్వటంలా. మరి 61 సంవత్సరం మొగుడు లేడు. మరి ఒకతే పిల్లలు లేదు. ఇదైపోయింది. ఉన్న ఆస్తి అన్నకి ఇచ్చుకోండు రోడ్డుని పడ్డు. చేసేది బాబా అట్లా అయిపోయింది. చాలా కష్టం. పొలాలు ఉండగా 10 ఎకరాలు ఉన్నోడికి 4000 ఇచ్చిండు. ఎకరాలు లేనివాడికి పింఛన్ అట్లా. మరి ఏం చేస్తే ఆయన ఏం చేస్తే ఈ మధ్య రేవంత్ రెడ్డి ఏం చేస్తారో చెప్తున్నా. రేవంత్ రెడ్డి ఇంకా కొంచెం కాంగ్రెస్ అయినా సింహంలా కొట్లాడుతుండు. మనిషి పెట్టుబడులంతా కూడా సింహమే. నేను చెబుతున్నా కదా, ఇచ్చినైపోయినా ఏనికి తెచ్చినవి బతికినవి. అది నేను చెబుతున్నా కదా. ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మరి నాకు రాలే పింఛన్, మక్కకి రాలే. మరి ఇప్పుడు కానీ పెట్టుకోమంటారు పాపం, ఈటానికి పెట్టుకోమంటారు. అది కొత్త వస్తే లిస్ట్ వస్తే కానీ పెట్టుకోవాలి. మరి ఏం చేస్తారు? ప్రజాపాలన పెట్టినా బాబాయ్, పెట్టిన కానీ రావద్దు. అదే దానికి పైనుంచి ఆర్డర్లు వస్తే కానీ వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పు? చూడు మరి రాకపోతే మళ్ళీ చిన్నగా సుతలాగించరాదు. ఎట్టటుంది కొత్తపేట మార్కెట్? పర్లేదన్నా, బాగానే ఉంది. అంతేనా? ఏది పట్టించుకుంటారు? ఏమైతే అక్కడ కొట్టక శాస్త్రులు రోడ్ల మీదకి వచ్చి పోరగాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. ఆ భూములు జాగాలు అంతా పంచాయతీ అవుతుంది. గచ్చిపోయి భూములు 400 ఎకరాలు. మరి ఎట్లా? అది నేనే కొట్లాడి తీసుకొచ్చిన ఆయన దాంట్లో షెడ్యూల్ పట్టు కంపెనీలు పెడతా, పోరగాళ్ళకు నౌకర్లు ఇస్తాను రేవంతమయ్య అంటే ఆ కోళ్ళాగరు బీఆర్ఎస్ బీజేపీ కోళ్ళాగరు ఎగురులో పెడుతున్నాయట. పాత గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ దాని మీద కేసులు వేసింది కదా, వేసిందా లేదా? కేసులు వేసింది రేవంత్ రెడ్డి. దాని కోర్టులో కేసు వేసి సుప్రీంకోర్టులో గెలుచుకొచ్చింది కదా.
అదే ఇప్పుడు నేను గెలిపించుకొచ్చిన దాన్ని తల్ల అయినా కొట్ల అయినా ఇప్పుడు అన్న కంపెనీలు కట్టాలి పోరగాళ్ళకు నౌకర్లు ఇవ్వాలని ఆయన చూస్తుండు. వాస్తవమే అది, ఆ? వాస్తవమే అది. మరి మంచిదే అంటారా? మంచిదే కదా. మరి ఈ బీఆర్ఎస్ బీజేపీ ఎందుకు పిల్లగా అడ్డగాలు వేస్తారు? ఇప్పుడు మంచి చేస్తుంటే ఎవరైనా గవర్నమెంట్ అంతేగాండి. ప్రతిపక్ష పనులు చేసే పనులే అది కదా. ప్రతిపక్ష పనులు చేసే పనులే అది కదా. ఇదా అసలు కథ. అవునా కదా, ఏదో ఒకటి ముంగట వేసుకోవాలి. వాళ్ళకి పని కావాలి కదా. అది కథ. అబ్బా కానీ ఒక మాట మాట్లాడిన కోయిదాగా ఆయన మాటే మాట్లాడేదుళ్ళు. ఎందుకంటే ఇక మరి ఏదో ఒక రకంగా ఏదో ఒకటి ముంగట వేసుకుంటేనే పొద్దు ఊకేదా. వాళ్ళకి కావాలి. ఇక ఇప్పుడు అలాగట ప్రచారం కావాలట కోయిలాగా బలి అనేది. అబ్బా ఇక మొత్తానికి అయితే ఇక మరి ఆ యూనివర్సిటీ పిల్లగాళ్ళకు కూడా మరి జర్ర షెడ్డో పాటు ఆలోచన చేసుకొని ఇక మరి అక్కడ కంపెనీలో బొంపిల్లో కడితే మీతో పాటు కొంతమంది నిరుద్యోగులకు నౌకర్లు వస్తున్నాయి. ఇక ఇది మీ నర్సయ్య తాట అక్కడ బీజేపీ భవనాలు మూల పెడితే బీజేపీ భవన్లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ని అరుచుకొని మళ్ళీ ఇప్పుడు కొత్తపేట గడ్డ మీద అడుగు పెడితే ఈ కూరగాయల మార్కెట్లలో తీరొక్క మనుషులు తీరొక్క రకంగా ఆంబాయం వెళ్ళవసుకోరు. ఇక మరి చూస్తూనే ఉండరు. మన ఏఎన్ఎన్ కెమెరామెన్ చారితో మీ నర్సయ్య తాత కొత్తపేట కూరగాయల మార్కెట్ గడ్డ.